న్యూజిలాండ్, ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుంది. 2 టీములైతే ఫైనల్‌కి అర్హత సాధించాయని మనకు విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 టీమ్‌లో ఏ టీమ్ విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవాల్సి అంటూ వస్తే, వాస్తవం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఫైనల్ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ గాని చూస్తే 38% అయితే న్యూజిలాండ్‌కుంది. 62% అయితే ఇండియాకనే చూపిస్తుంది. ఇది ఎందుకంటే జట్టు యొక్క బలాబలాలు అంత అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఈ పిచ్చి ఫస్ట్ స్పిన్నర్‌లకైతే పూర్తి స్థాయిలో అనుకూలించిద్దని చెప్పడంలో డౌట్ లేదు. ఆల్రెడీ న్యూజిలాండ్‌ని దగ్గర దగ్గర 205 పరుగులకైతే ఆల్ ఔట్ చేయడం జరిగింది. అంటే ఇండియా 241 పరుగు కొట్టినప్పటికీ వాళ్ళనైతే లిమిటెడ్ స్కోర్‌కైతే మనం పరిమితం చేయడం అయితే జరిగిందనమాట. అందువలన ఆ మ్యాచ్ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకంటే సేమ్ పిచ్ కాబట్టి స్పిన్నర్‌లకి భారీ స్థాయిలో అనుకూలించే అవకాశం చాలా గట్టిగా ఉంది. పైగా ఇండియాలో నలుగురు ప్రొఫెషనల్ స్పిన్నర్స్ ఉన్నారు ఈ ఇండియన్ టీమ్‌లో. అందువల్ల అది బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా ఆల్రెడీ బ్యాట్స్‌మెన్స్‌లో మనకి మంచి బ్యాటింగ్ యొక్క స్ట్రెంత్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఫస్ట్ శుభ్మన్ గిల్, తర్వాత అంటే ఓపెనర్స్‌గా వస్తారు. రోహిత్ శర్మ అయితే ఓపెనర్స్‌గా వస్తారన్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరిలో అటాకింగ్ గేమ్ ఆడేది రోహిత్ శర్మ ఆడతాడు. ఒకాళ తనయిపోయినప్పటికి శుభ్మన్ గిల్ కొంచెం స్కోరు నిర్మించే బాధ్యతనైతే చేపడతాడని చెప్పాలి. ఒకవేళ ఇన్‌కేస్ అకస్మాత్తుగా తను కూడా అయిపోతే నెక్స్ట్ కోహ్లీ ఎలాగో అరంగేట్రం చేస్తారు ఫస్ట్. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్. ఒకవేళ ఇక తర్వాత అక్షర్ పటేల్. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇట్లా జడేజా ఇట్లా ఇంతవరకు కూడా బ్యాటింగ్ లైనప్ అయితే అద్భుతమైన స్థాయిలో కొనసాగిద్దనే చెప్పాలి. ఫస్ట్ గాని రోహిత్ శర్మ కానీ కరెక్ట్‌గా కుదురుకుంటే మాత్రం మ్యాచ్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఇన్ కేస్ సెకండ్ బ్యాటింగ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ చేజింగ్‌లో ఎలాగో అద్భుతాలు సృష్టిస్తారు కాబట్టి ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద ఇటువంటి అద్భుతం సృష్టించారు. కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదొక అద్భుతమైన మ్యాచ్‌గా అంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ టీమ్ విషయానికొచ్చేసేస్తే ఓపెనర్‌లయితే కొంత ఇద్దరు బాగానే ఆడతారు. కానీ రచిన్ రవీంద్రని, తర్వాత కేన్ విలియమ్సన్‌ని వీళ్ళిద్దరిని అంత తొందరగా ఔట్ చేస్తే అంత మంచిది అని మాత్రం ఒక టాక్ గూడా కొంచెం బలంగానే వినిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే 2 కూడా చాలా స్ట్రాంగ్ వికెట్స్ అనే చెప్పాలి. సచిన్ రవీంద్ర ముఖ్యంగా బాగా రెచ్చిపోతున్నాడు. కొంచెం ఓపెనింగ్ బాగా ఆడతాడు కాబట్టి అతన్ని కొంచెం కంట్రోల్ చేయగలిగితే దగ్గర దగ్గర ఒక 50 లోపు ఔట్ చేయగలిగితే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. విలియమ్సన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఆడుతుంటాడు కాబట్టి బాల్స్ ఎక్కువ తినిపిస్తే ఈజీగా అయిపోతాడు. ఈ ఆ తర్వాత మిచెల్ గాని ఇట్లా ఇద్దరు, ముగ్గురు, నలుగురైదు బ్యాట్స్‌మెన్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరిని కొంచెం తక్కువ స్కోర్ కట్టడి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆహ్, విజయం అయితే భారత్‌దనే చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాత్రం వాళ్ళలో బ్యాట్స్‌మెన్స్ అయితే అంత డెప్త్ బ్యాటింగ్ లేదు. జనరల్‌గా బ్యాటింగ్ చేస్తారు. మన పిచ్చి లాహోర్ పిచ్ కాబట్టి అక్కడ కొంచెం ఆహ్, సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అనేది కొంచెం బలహీనంగా ఉందనే చెప్పాలి వాస్తవం ఓవరాల్‌గా చెప్తే. అందువల్ల కొంచెం వీళ్ళు గెలవడం అయితే సాధ్యమైంది. ఎక్కువ స్కోర్ అయితే కొట్టగలిగారు. అందువల్ల వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే పెద్దగా అంత స్ట్రాంగ్‌గా లేదనే చెప్పాలి. ఎందుకంటే 320 పరుగుల దాకా దగ్గర దగ్గర సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొట్టారు కాబట్టి అది పెద్ద ఇబ్బందయితే పెట్టకపోవచ్చు. అందువల్ల ఫైనల్‌గా చెప్పాలంటే మాత్రం ఆల్రెడీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినటువంటి మైకేల్ క్లార్క్ కూడా ఇదే విషయం చెప్పాడు. స్పిన్ దళం అయితే కొంచెం భారత్‌కి బాగుంది కాబట్టి వాళ్ళకే ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయి. అది మాత్రమే కాకుండా బ్యాటింగ్ లైనప్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ రీజన్స్ అయితే ఇండియాకి పాసిబిలిటీగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. రేపు ఇటువంటి అంటే ఇంకా మ్యాచ్ జరగడానికి 2, 3 రోజులు టైం ఉంది కాబట్టి రేపైతే మరొక వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది. సేమ్ ఈ ప్రిడిక్షన్ అంటే ఇంకా పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి అనమాట. సో, ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.